మైక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? 12 రాశుల వారు తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో రోజుని మొదలు పెడతారు. దానితో పాటుగా మీకు అభిలాష ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున 12 రాశుల వాళ్ళు కూడా అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు చేసుకోగలిగిన వాళ్ళు చేసుకోవచ్చు. అంటే అష్టోత్తరాలైనా, శతనామావళైనా, లేకపోతే లక్ష్మీనారాయణ శ్లోకాలైనా ఏదైనా చేసుకోగలిగిన వాళ్ళు చేసుకుంటారు. లేకపోతే వినగలిగినా వినొచ్చు. అలాగే అవకాశం ఉన్నట్లయితే ఏదైనా వెంకటేశ్వర స్వామి దేవాలయాలు లేకపోతే విష్ణుమూర్తి సంబంధించిన దేవాలయాలు ఏదన్నా వెళ్ళినట్లయితే ఇది మీకు అన్ని విధాలుగా కూడా ఉపయోగకరంగా బాగుంటుంది. కాబట్టి ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలు అన్నీ కూడా ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక తమ ఒక్కరికే వర్తిస్తుంది అని భావించుకోకుండా తమ తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి చూసుకుంటూ నడుస్తున్న దశ అంతర్దశల్లో ఏదైనా ఇబ్బందులున్నా వాటికి తగిన పరిహారాలు చేసుకుంటూ గోచారీత్యా ఎదురవుతున్న చిన్న చిన్న ఇబ్బందుల విషయంలో ఆందోళన పడకుండా శ్లోకాలు పఠించుకొని లేకపోతే చిన్న పరిహారాల్లో చేసుకుంటూ అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలరు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. నేటి విశిష్ట